కన్యా రాశి వారికి కోటీశ్వరులు అయ్యే ముందు వచ్చే సంకేతాలు. ఈ ఒక్క పని చేసినట్లయితే సెప్టెంబర్ నెల పూర్తి అయ్యేలోపు వీరు కోటీశ్వరులు అవుతారు. అసలు కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది, వీరు ఏ పని చేసినట్లయితే సెప్టెంబర్ నెల పూర్తి అయ్యేలోపు వీరికి కోటీశ్వరులు అయ్యే అవకాశం అనేది లభించబోతోంది. అన్ని విషయాల గురించి మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి జీవితం గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలలో ఎవరైతే జన్మించారో వారందరూ కూడా కన్యా రాశి క్రిందకు వస్తారు. ఈ రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు. ఉన్నత పదవులను అలంకరించే ఈ రాశి జాతకులు ప్రాక్టికల్ మైండ్ను కలిగి ఉంటారు, సిస్టమేటిక్గా ఉంటారు. పెట్టుబడి తక్కువతో అధిక ఆదాయాన్ని రాబట్టాలని చూస్తూ ఉంటారు. అయితే అధిక శ్రమతోనే వీరికి ధనార్జన అనేది చేకూరుతుంది. ఇతరులకు సహకరించేందుకు ముందుండే కన్యా రాశి జాతకులు ఇతరులు ఏ స్థాయికి చెందిన వారైనా సరే వారికి చాలా గౌరవాన్ని కూడా ఇస్తూ ఉంటారు. ఈ రాశి వారికి సమయంలో ప్రారంభించిన పనులన్నీ కూడా విజయవంతం అవుతాయి. కీర్తి వృద్ధి చెందుతుంది. బంధువుల ఆదరాభిమానాలు ఉంటాయి. అర్ధలాభం కనిపిస్తుంది. శ్రీ ఆంజనేయ ఆరాధన శుభప్రదం. శ్రమ ఫలిస్తుంది. బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఉంటుంది. స్పష్టమైన ఆలోచనలతో గొప్ప గొప్ప ఫలితాలు సాధిస్తారు. ఒక్క వ్యవహారంలో మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. కొన్ని కీలకమైన పనులలో పురోగతి అనేది ఉంటుంది. అంచెలంచెలుగా ఎదుగుతారు. స్వస్థాన ప్రాప్తి ఉంటుంది. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. కొన్ని సంఘటనలు మిమ్మల్ని చాలా ఆలోచింపజేసేలాగా ఉంటాయి. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. ఆదాయం చాలా బాగుంటుంది. సూర్య అష్టోత్తరం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన మార్పులు అయితే ఇస్తుందని చెప్పడంలో సందేహం అసలు లేదండి. ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరికి కోటీశ్వరులు అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఈ రాశి వారికి రైతాంగం వంటి రంగాల్లో ఉన్నవారికి చాలా శుభ ఫలితాలు కలుగుతాయి. సినీ మరియు మీడియా రంగాల్లో ఉన్నటువంటి కన్యా రాశి జాతకులకు 2024లో చాలా అనుకూలమైనటువంటి ఫలితములు లభించును. శారీరక సౌఖ్యము పొందుతారు. అంతేకాకుండా వీరికి ఉద్యోగాల పరంగా కూడా చాలా అనుకూల ఫలితాలు అయితే ఉన్నాయి. ఆరోగ్య విషయాల యందు జాగ్రత్తలు వహించాలని సూచన. కన్యా రాశి వారికి జన్మ రాహువు ప్రభావం చేత ఆవేశపూరిత నిర్ణయాలకు గొడవలకు కూడా కొంచెం దూరంగా ఉండాలని సూచన. అంతేకాకుండా వీరికి ప్రేమ విషయంలో ప్రథమార్థంలో ప్రతికూలంగాను ద్వితీయార్థంలో చాలా అనుకూలంగాను అయితే ఈ ఏడాది కనిపిస్తున్నాయి. ప్రేమ వ్యవహారాలలో ఇప్పటి వరకు కూడా కొన్ని ఇబ్బందులను అయితే ఎదుర్కొని ఉన్నా సరే ఈ సమయంలో వీరికి అంతా కూడా మేలు జరుగుతుంది. మీ ప్రేమపరమైనటువంటి విషయాలు ఈ రాశి వారికి ఈ సమయంలో కలిసి వస్తాయి. ఆర్థికపరమైన విషయాల్లో మీరు చేసే ప్రణాళికలన్నీ కూడా సత్ఫలితాలను కలిగిస్తాయి. వ్యాపారులకు 2024 వ్యాపార అభివృద్ధి కూడా కలిగించే సంవత్సరం అని చెప్పాలి. ఈ సంవత్సరం కన్యా రాశి వారికి ఆర్థిక పరంగా లక్ష్మీప్రదం అనుకున్న ఫలితాలు కలిగించును. కోటీశ్వరులు అయ్యే అవకాశాలు అయితే ఈ సమయంలో వీరికి కనిపిస్తున్నాయి. కెరియర్ పరంగా కూడా మీకు ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఈ సమయం నుండి తొలగిపోతాయి. ఈ సమయంలో వీరికి గురుడు అనుకూలించడం కారణంగా కెరియర్ పరంగా చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. అంటే మొత్తంగా చూసుకున్నట్లయితే 2024 కన్యా రాశి వారికి కెరియర్ పరంగా మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కనిపిస్తుంది. ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి అనారోగ్య సమస్యలన్నింటికి కూడా ఈ సమయంలో మీకు అంతా కూడా బాగుంటుంది. అనుకూల గ్రహస్థితి గోచరిస్తుంది కనుక మీకు ఆరోగ్యపరంగా కూడా అనుకూలమైనటువంటి సమయంగా మనం చెప్పవచ్చు. మరిన్ని శుభ ఫలితాలు అయితే వీరు పొందాలి అనుకున్నట్లయితే కనుక ఒక్క పరిహారం చేసినట్లయితే మీ జీవితంలో తిరగనేదే ఉండదు. కోటీశ్వరులు అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. దుర్గాదేవిని పూజించడం, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వలన చాలా మంచి శుభ ఫలితాలు అయితే మీకు జీవితంలో కలుగుతాయని జ్యోతిష్య శాస్త్రం అయితే చెబుతోంది.
చూసారు కదా, కన్యా రాశి వారి గురించి మనమైతే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, వీరు చేయాల్సిన జాతకపరంగా ఉన్న పరిహారాలు ఏ విధంగా ఉంటాయి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం. కన్యా రాశి వారు అనవసరమైన విషయాల్లో వీరు అసలు జోక్యం చేసుకోరు. కానీ ఎక్కడ ఏ విషయం జరిగినా ఈ జాతకులకు సమాచారం అయితే అందుతుంది. కొత్తగా ఏ విషయాన్నైనా సరే ప్రారంభించేందుకు అనేక సార్లు వీరు ఆలోచిస్తారు. అంత సులభంగా ఏ కార్యాన్ని మొదలెట్టరు. ఆరోగ్యం పైన శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. ఇతరులను సులభంగా ఆకట్టుకునే ఈ జాతకులు వాక్చాతుర్యంతో అందరినీ జయిస్తారు. అయితే చిన్న చిన్న విషయాలకే ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. గౌరవ మర్యాద కొరకు పాటుపడుతూ ఉంటారు. ఇతరులు చిన్న మాట అన్నా సరే వీరు పడరు. వీరికి స్నేహితుల సంఖ్య కూడా అధికమే. ఇతరుల తప్పును సులభంగా ఎత్తి చూపే ఈ జాతకులు తమ తప్పులను గుర్తించినా వాటిని సరిదిద్దుకోలేరు. ఇక మహిళలైతే కనుక భాగస్వామ్యులను తమ చేతిలో పెట్టుకునేందుకు వీరు చాలా అధికంగానే శ్రమిస్తుంటారు. ఈ విషయంలో సక్సెస్ అవుతారు కూడా. సమాజంలోనూ ఈ రాశి మహిళలు పురుషుల కంటే ముందే ఉంటారు. మహిళలు, స్నేహితులు, బంధువులు సన్నిహితంగా ఉంటారు. ఇతరులపైన ఆధారపడి జీవించడానికి అసలు ఇష్టపడరు. స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఎవరిని కూడా వ్యతిరేకించరు. పరిస్థితులకు తగినట్లు తమని తాము మార్చుకునే సత్తా కూడా వీరికి ఉంటుందని జ్యోతిష్య నిపుణులు అయితే చెబుతున్నారండి. ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వ్యాపార దక్షతను కూడా కలిగిస్తుందని చెప్పాలి. కన్యా రాశిలో జన్మించిన వారు స్వయంగా ప్రతిభ కలిగి ఉండడమే కాకుండా ఇతరుల ప్రతిభను గుర్తిస్తారు. ఏ పనికి ఎవరు సమృద్ధిలో వీరు చక్కగా నిర్ణయించగలుగుతారు. బంధుప్రీతి అధికంగా ఉంటుంది. గణితంలో ప్రజ్ఞాధికంగా ఉంటుంది. మంచి జ్ఞాపక శక్తి కలిగి వీరు ఉంటారు. సమస్యలు సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గం వీరి వెంట ఉంటుంది. ఇతరుల నేర ప్రవృత్తిని చక్కగా గుర్తించగలిగిన నేర్పు ఉన్న దానిని రుజువు చేసే ప్రయత్నము వీరు చేయలేరు. రచయితగా, లేఖకునిగా రాణిస్తారు. పత్రికా రంగంలో రాణించగలుగుతారు. అకౌంటు, ఆర్థిక లెక్కలకు సంబంధించిన వృత్తి ఉద్యోగాలలో నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి సంబంధించిన వీరు స్కీములను చక్కగా వినియోగించుకోగలిగిన నేర్పరులు. ప్రభుత్వ రంగంలో ఉన్న లోపాలు ఇబ్బందులు కలిగిస్తాయి. ఆర్థికపరమైన వ్యవహారాలలో చక్కని నేర్పు అనేది ఉంటుంది. ధనముని చక్కగా వినియోగించుకోగలిగిన నేర్పరితనము వీరి సొత్తు. మధ్యవర్తిత్వ సంతకాలు ఇతరులకు హామీ ఉండేటువంటి వీరికి నష్టము కలిగిస్తాయి. ఇతరులను త్వరగా నమ్మకపోయిన ఇతరులు నమ్మి మోసపోతారు. ఆధ్యాత్మిక గురువులకు సంబంధించిన వ్యవహారాలు వీరికి ఎంతో మేలు చేస్తాయి. అంతర్గత రాజకీయాలు ఇబ్బందులకు గురి చేస్తాయి. రాజకీయ రంగంలో పురోగతి సాధించిన పిదప వీరిని బయటకు పంపే ప్రయత్నాలు కొనసాగుతాయి. వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉండకపోయినా సరే వివాహ జీవితంలో స్వయంకృత అపరాధము కారణంగా కొన్ని సమస్యలు వీరు ఎదుర్కొంటారు. వీరికి శుక్రదశ యోగిస్తుంది. మధ్య వయసు నుండి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఆపదలో ఉన్న స్త్రీలను ఆదుకుని ఇబ్బందులకు గురి అవుతారు. ముద్రణ, టెండర్లు, ఒప్పంద పనులు కలిసి వస్తాయి. సినీ కళారంగాల్లో ప్రతిభను నిరూపించుకుంటారు. వీరి ఆశయాలకు అనుకూలంగా నడిచే బలమైన అభిమాన వర్గమును కూడా వీరు ఏర్పరచుకుంటారు. వ్యాపార దక్షతను వీరు కలిగి ఉంటారు. వ్యాపారాన్ని చక్కగా విస్తరిస్తారు. నష్టములలో ఉన్న సంస్థలను కూడా చక్కదిద్ది అభివృద్ధి చేయగలిగినటువంటి దక్షత వీరికి ఉంటుంది. హాస్యము, అంచనాలకు సంబంధించిన రచనలు కూడా వీరు చాలా చక్కగా చేయగలుగుతారు. చూసారు కదా, కన్యా రాశి వారి గురించి అయితే మనం అన్ని విషయాలు కూడా పూర్తిగా తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.